నాయన నీ బంగారు పార్కు వందనాలు చెల్లిస్తుంది. యేసుక్రీస్తు ప్రభా నీకు వందనా తండ్రి. ఇదిగో ప్రభా నాయన నీ దాసుడు ప్రభా నాయన వాక్యం చెప్పడానికి లేచిన ప్రభా నా తండ్రి, ఆయన నోటి బురగం మా ఆత్మీయ కావలసిన ఆత్మీయహారం మాకు అందించి మా జీవితంలో సరిచేసి నాయన నీ వాక్యానికి లోపరుచుకునండి. యేసుక్రీస్తు ప్రభా నాయన నీకు వందనాలు చెల్లిస్తుంది. నేను నోవావు నా తండ్రి ప్రభా, ఓడలేకి నా తండ్రి ప్రభా, జల ప్రయాణం మరి నీళ్ళు ఇమ్మడిపోయినవో లేవదని ప్రభా తన కాకి పంపిన ప్రభా, కాకి తిరిగి రాలేదు కానీ నల్ల పావురం ఒకటి పంపగా తండ్రి, దానికి నిలుచుట స్థలము లేనందున ఒక కొమ్మని తీసుకొని వచ్చి ప్రభా నోవాబుకి ఇచ్చిన ప్రకారం నా తండ్రి, పావురం ప్రభా ఏ రీతిగా అయితే తండ్రి నీ సంధితలో వాడబడినది ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ కూడా నీ సంధితలో నీ సేవలో వాడబడే కృపను దయచేసి నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. ప్రతి అందరికి ఆ శక్తులను బంధించి దురాత్మ చీక శక్తులలో కాచే ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డతో మాతో మాట్లాడి మా జీవితంలో సరిచేసి నీ వాక్యానికి లోపరుచుకున్నామని నా ప్రభుని యేసుక్రీస్తునామమున ప్రార్థన తండ్రి, ఆమేన్. బాబు గారు మన మధ్యలో ఉన్నారు. వారి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన దేవుని బిడ్డలకి అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. ప్రాముఖ్యంగా సమయాన్ని ఇచ్చినటువంటి పాస్టర్ గారు కూడా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మంచి పిల్లరా, దేవుని యొక్క మహాకృపను బట్టి చాలా కాలం నుండి దేవుడు మరలా గ్రామానికి నడిపించిన విధానం బట్టి కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రేమ దేవుని సంగమా గమనించండి, క్లుప్తమైనటువంటి సందేశాన్ని మేము ముందు నేను పంచుకుంటాను. మీరు జాగ్రత్తగా వాక్యాన్ని వినాలని ప్రభునామమున మరోసారి మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరి తల ఉంచండి. దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకుందాం. పరిశుద్ధుడు 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 అని వేవేల దూతల గణంబుల చేత నిత్యము ఎల్లప్పుడూ పొగడబడుతున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, గతించిన సమయం రెక్కల నీడలు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి నీ యొక్క ఉచితమైన నామం చేత సజ్జలకుల ప్రభా, ఈ రాత్రికాల సమయంలో కూలుమాల సంఘ ఆవరణలో కూడుకొని ప్రార్థించే మహాభాగ్యం మాకు అనుగ్రహించు వందనాలు. వాక్యాన్ని మాట్లాడబోచుండగా మా నోటికి బోరగా ఉండండి. మీరు మాట్లాడండి. ఒక పని ముట్టుగాను ఒక సొత్తుగా నన్ను వాడుకోమని, నీ పరిచర్యతో ముట్టించేంత వరకు సాధనగా మీరు వాడుకోమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రభా నీ కృపలో బలపరచండి. ఈ సమయం అంతటిని మీరే అధ్యక్షుడిగా ఉండి మీరే నడిపించమని నజరేయుడైన యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా గమనించండి, ఇక్కడ చదివినటి వాక్య భాగంలో ఆదికాండము 8వ అధ్యాయము 7, 8, 9 3 వచనాలు మనం చదువుకున్నాం. ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను, అది బయటికి వెళ్ళి భూమి మీద నీళ్లు ఉన్నందున ఇటు అటు తిరుగుచుండెను, మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్దనున్న నల్ల పౌరం ఒకటి వెలుపలికి పోవిడిచెను. అది భూమి మీద నీళ్లు ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలనున్న అతని యొద్దకు వచ్చెను. అప్పుడు అతడు చేయి దాన్ని పట్టుకుని ఓడలోనికి తీసుకుని నేను దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ దేవుని సంగమా, ప్రాముఖ్యంగా ఇక్కడ మీకు నేను క్లుప్తమైనటువంటి సందేశాన్ని నేను పంచుకుంటాను. ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను కనుక మీరు అర్థం చేసుకోవాలని ప్రేమతో మనం చేస్తుంటున్నాను. గమనించండి, మొట్టమొదటిగా దేవుడు మనుషులను సృష్టించేటప్పుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు తన జీవాత్మను ఊది నరులను ఎంతగానో ప్రేమతోనూ సృష్టించాడు. అయితే కొద్ది దినములైన తర్వాత మరలా దేవుడు నరుల యొక్క హృదయాలను చూసినప్పుడు దేవునికి బాధ కలిగింది. అది ఎలాంటి బాధ కలిగిందంటే, ఎందుకు ఈ నరులను సృష్టించానో అంటే తన హృదయం నొచ్చుకొనెను అనే మాట రాయబడింది. ఎందుకంటే పిల్లరా గమనించండి, దేవునికి ఉద్దేశాలు వేరు, మనుషుల యొక్క ఉద్దేశాలు వేరు. దేవునికి ఆలోచన ప్రకారంగా దేవుని యొక్క ప్రణాళిక ద్వారా జీవించడము దేవుని యొక్క చిత్తమై ఉన్నది కనుక జనులు భూమి మీద ఉన్నటువంటి వారందరూ దేవునికి ఒక విరోధమైనటువంటి పనులు, ఆలోచనలు, దేవునికి దూరమైనటువంటి పనులు చేస్తున్నప్పటికీ వారికి హృదయం భయంకరమైనటువంటి ఘోరమైన స్థితిగతులు వాళ్ళు మార్చుకున్నారు కనుక దేవుడు తన హృదయం నొచ్చుకున్నాడు. ఎందుకు సృష్టించానబ్బా అన్నంతగా బాధపడిపోయాడు. అయితే గమనించండి, అంతలో ఈ భూమి అంతటిని జలప్రణ ద్వారా అనగా
40 రాత్రులు 40 పగుళ్ళు ప్రచండపడి వర్షాన్ని భూమి మీద కురిపించి ఈ భూమిని జలప్రలయం ద్వారా నాశనం చేయాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే అంతలో ఉన్నటువంటి ఒక దైవజనుడైనటువంటి నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నోవాహు, నేను ఈ భూమిని నాశనం చేయబోతున్నాను గనుక నీవు ఒక ఓడను తయారు చేసుకొని చెప్పాడు. చాలా మంది ప్రజలు ఉన్నారండి అక్కడ. అయితే అందరితో దేవుడు మాట్లాడుకోకుండా ఈ దైవజనుడు అయినటువంటి నోవాహుతోను దేవుడు ఎందుకు మాట్లాడాడు అని మనం ఆలోచన చేయాలి. ఎందుకు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు? చాలా మంది ఉన్నారు కదా. అయితే దేవుని దృష్టికి యథార్థవంతుడు, దేవుని దృష్టికి నీతిమంతుడు, దేవుని దృష్టికి భక్తిపరుడు, ఈ 3 గుణాలు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అతనితో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. అయితే దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. నోవాహు, నేను ఈ భూమిని నాశనం చేయబోతున్నాను. అయితే నీవు ఒక ఓడను తయారు చేసుకొని చెప్పాడు. చిత్తం ప్రభు అని చెప్పి దేవుని మాటకు విధేయత చూపిస్తూ దేవుని మాటకు లోబడి ఆ ఓడ తయారు చేయడం ప్రారంభించడానికి ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడు. దేవుని మాటను విన్నాడు. వింటూ దేవుని యొక్క ప్రణాళిక ద్వారా ఆ ఓడను తయారు చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆ ఓడను తయారు చేస్తూ అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఆయన దైవ సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అయ్యల్లారా, అమ్మలారా, ప్రజలారా, నా మాట వినండి. దేవుడు నాతో చెప్పాడు, ఈ భూమిని జలప్రలయం ద్వారా నాశనం చేస్తున్నాడట. నాతో చెప్పాడు, మీరు నా మాట వింటే మీరు నా దగ్గరికి రండి, ఓడను తయారు చేసుకుని ఓడలో మన జీవితాలను కాపాడుకుందాము అని ఆ రోజుల్లో ఎంత చెప్పినా ఎవరైనా విన్నారండి? ఎవరైనా విన్నారమ్మా? విన్నారా? ఎవరు కూడా వినలేదు. ఇంకేమైనా మతిపోయిందా? ఇతనికి ఏమైనా పిచ్చి పట్టిందా? కాలం కాని కాలము, సమయం కాని సమయము. ఏ కాలం ఇది? వర్షం వచ్చే సమయమా? అయితే ఓడ తెరచాలంటే సముద్రం ఉండాలి. ఇక్కడ సముద్రం లేదు. ఇంకేం రకరకాలుగా మాట్లాడుతున్నాడని ఆ రోజుల్లో దైవ సేవకుడు చెప్పిన మాట ఎవరు కూడా వినలేదు. వేళాకోళం చేస్తున్నారేమో, నవ్వుకున్నారేమో, రకరకాలుగా అనుకున్నారు. ఆ రోజుల్లో అలాంటి వారు ఉన్నారు. ఈ రోజుల్లో కూడా యాజ్ ఇట్ ఈస్ మారలే. నెలలు మారుతున్నాయి, రోజులు మారుతున్నాయి, సంవత్సరాలు గతిస్తున్నాయి, క్యాలెండర్ల మీద క్యాలెండర్ తిరిగేస్తున్నాం. కానీ మానవుని యొక్క హృదయం మాత్రము మారటము లేదు. ఇది దేవుని యొక్క కాన్సెప్ట్. దేవునికి కావాల్సింది ఇదే. దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే మన హృదయం. మన హృదయం పైవేషాలు దేవుడు చూసేవాడు కాదు. మన హృదయ అంతరంగా నిగిరేటువంటి దేవుడు. అయితే గమనించండి, అంతమంది చెప్పినా కూడా ఎవరు కూడా వినలేదు. విననప్పుడు కూడా దేవుడు దైవ సేవకుడు, దేవుడు తనకి ఏదైతే చెప్పాడో అది చేస్తూ చేస్తూ ఓడ తీర్చడం అయిపోయింది. ఓడ చేసినంత అయిపోయిన తర్వాత జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, పురుగులు జత జతాలుగా ఉన్నాయి. అవన్నీ అవి అంగీకరించాయి. దైవ సేవకుని మాటలు అవి అంగీకరించాయి. నిజమే కదా, ప్రళయం వస్తుంది. అవి విశ్వసించి ఓడలోనికి క్రమంగా వెళ్ళాయి. కానీ ఒక్క మానవుడు మాత్రము వెళ్ళలేదు. గమనించండి, ఆ జంతువులు పక్షులన్నీ క్రమంగా వెళ్ళిపోయిన తర్వాత ఓడ తలుపు వేయబడింది. ఓడ చేసింది దైవజనుడు, అయితే ఓడ తలుపు వేసింది మాత్రము దేవుడు. గమనించండి, ఆ ఓడ తలుపు వేయబడిన తర్వాత ఆకాశపు తలుపులు తెరవబడ్డాయి, భూగర్భ జలాలు విప్పబడ్డాయి. భయంకరమైన వర్షం భూమి మీద కురుస్తూ ఉన్నప్పుడు ఈ చూడండి, ఓడ తలుపు వేయబడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారందరూ ప్రజలు, అయ్యా మేము నశించిపోతున్నాము, మేము చనిపోతున్నాము, భయంకరంగా ఈ ఉద్రేకత మేము తట్టుకోలేకపోతున్నాము, తలుపు తెరవండి అని వాళ్ళు ఎంతో తలుపు కొడుతున్నారు. వేయబడిన తలుపును కొడుతున్నారు. తలుపు తెరవబడిందా? తలుపు తెరవబడిందా? దగ్గర రీసౌండ్ వస్తుందేమో కదా. ఎస్, ఓకే, థ్యాంక్ యూ. ఆ తలుపు వేయబడినటువంటి తలుపు వాళ్ళు ఆ జలప్రలయం వచ్చిన తర్వాత ఆ తలుపును కొడుతున్నారు. మేము నశించిపోతున్నాము, మేము అల్లోకలం అయిపోతున్నాము, రకరకాలుగా కేకలు ద్వారా ఆ తలుపును కొడుతూ ఉన్నారు. చూడండి, ఓడ చేసే అధికారం అంతా దైవ సేవకునికి ఇస్తే ఓడ తలుపు వేయడం మాత్రము దేవుడే. ఎవరికి అధికారం ఇవ్వలేదు. అయితే ఆ వేయబడిన తలుపు తెరవబడలేదు గనుక ఈ భూమి మీద నీళ్ళు ఎక్కువైపోయినప్పుడు, వర్షభావం ఎక్కువైపోయినప్పుడు, ఈ భూమి మీద నీళ్ళు ఎక్కువైపోయిన తర్వాత ఓడ ఏమవుతుందన్న? ఓడ చెప్పండి, రెస్పాన్స్ ఇవ్వండి. ఏమవుతుంది? ఓడ పైకి మునిగిపోతుందా? పైకి లేస్తుందా? పైకి లేస్తుంది. పైకి లేచి ఒక కొండ, ఆ కొండ పేరు ఆరారాతు. ఆ ఆరారాతు అనే కొండ మీద ఆ ఓడ నిలిచిపోయింది. చరిత్ర ఆధారంగా పూర్వంగా మనం చూసినట్లయితే ఆ ఓడ ఇప్పటికీ ఉంది, ఆ కొండ ఇప్పటికీ ఉంది. ఎందుకుందంటే దేవుని యొక్క ప్రణాళిక ద్వారా దేవుని చిత్తంతో తయారు చేయబడిన ఓడ కనుక హిస్టరికల్గా చరిత్రాత్మకంగా ఇప్పటికీ అది ఉంది. గమనించండి, ఆ ఎత్తైన పర్వతం మీద ఆ ఓడ నిలిచిపోయిన తరువాత
చూడండి, ఆ కిటికీ తెరిచాడు. కిటికీ తెరిచి చూసి ఎత్తైనటువంటి పర్వతం కనుక నేల ఆరిందో లేదో ఆయనకి తెలియాలి, ఈ భూమి మీద నీళ్ళు ఉన్నాయో లేదో ఆయనకి తెలియాలంటే ఆయన ఏం చేయాలి? గమనించండి, అక్కడ పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. 2 పక్షుల గురించి మనం మాట్లాడుకుందాం. సమయం లేదు, క్లుప్తంగా మీతో నేను పంచుకుంటాను. మీరు అర్థం చేసుకుంటే నాకు మంచిది. గమనించండి, 2 పక్షుల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఒక పక్షి పేరు కాకి. ఈ కాకి అంటే ఎంతమందికి ఇష్టం? ఈ కాకి అంటే ఎంతమందికి ఇష్టం? పట్టుకోవడానికి ఇష్టపడతారా? పెంచుకోవడానికి ఇష్టపడతారా? తినడానికి ఇష్టపడతారా? లేదే. ఎక్కడ కుక్క చేస్తే దాని మీద వాళ్ళ పక్షి ఏది? కాకి. సరే, ఈరోజు మాంసం తెచ్చుకున్నాం, ఆదివారం శుభ్రంగా తిని ఆ ఎంగిలి మెతుకులు, ఆ ఎంగిలి ముక్కులను కడిగి ఆ ఎంగిలి మెతుకులను బయటికి మనం చల్లుతాం. ఆ ఎంగిలి మెతుకులను తినడానికి మొట్టమొదటి వాళ్ళ పక్షి ఏది? ఎస్, కాకి. ఈ కాకి అనగా దాని అర్థం ఏమిటంటే నామకరణ క్రైస్తవునికి సాదృశ్యం. ఈ ఓడ ఒకటి, రెండవది కాకి, మూడవది పౌరం. ఈ 3 గురించి మనం మాట్లాడుకుందాం క్లుప్తంగా. ఓడ అనగా సంఘానికి సాదృశ్యం. ఓడ అనగా సంఘం. ఈ కాకి అనగా నామకరణ క్రైస్తవునికి సాదృశ్యం. చూడండి, ఈ కాకి 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షం భూమి మీద కురుస్తున్నప్పుడు ఓడలో ఉంది. ఓడలో ఎవరున్నారు? దైవ సేవకుని యొక్క సవాసంలో ఉన్నారు. సంఘం అనే ఐక్యతలు కలిగి ఉంది. ఎప్పుడైతే ఆ సమయం వచ్చినప్పుడు ఆ కాకిని బయటికి పంపించిన తర్వాత అది తిరిగి వచ్చిందండి? తిరిగి రాలేదు. అది నామకర్తమైనటువంటి క్రైస్తవులు. ఇక్కడ లోకం కావాలి, దేవుడు కావాలి. 2 గుర్రాల మీద సవాల్ చేసేటువంటి వారు. అయితే ఆ కాకి బయటికి పంపించిన తర్వాత ఆ ఒక్కసారి ఆ ప్రాంతాన్ని చూసి అది మరి సంఘాన్ని మర్చిపోయిందో మనకు తెలియదు, సంఘంలో దైవ సేవకునిగా ఉపదేశం మర్చిపోయినట్లు మనకు తెలియదు. అయితే అది మొత్తానికి దూరంగా ఉంది, రాలేకపోయింది. ఏంటబ్బా ఇంకా రాలేదని చూసి రాలేదు. అయితే ఇంకో 2వ పక్షి పేరు పౌరం. పౌరం అంటే నీతిమంతునికి సాదృశ్యం. పౌరం అంటే యేసుక్రీస్తు రక్తంతో కడగబడినటువంటి వారికి సాదృశ్యం. ఈ పౌరము నీతికి సాదృశ్యం కనుక తన యొద్దనున్న నల్ల పౌరం ఒకటి వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నీళ్లు ఉన్నందున తన అరకాల్లో నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలనున్న అతని యొద్దకు వచ్చాను. అప్పుడుతో చేచాచి దాన్ని పట్టుకుని ఓడలోనికి తీసుకొనేను. గమనించండి, దానికి 2 కాళ్ళే, దీనికి 2 కాళ్ళే. దానికి 2 రెక్కలే, దీనికి 2 రెక్కలే. అది 2 కళ్ళు ఉన్నాయి, దీనికి 2. కానీ దీనికి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది. దానికి దీనికి ఒక వ్యత్యాసం ఉంది. గమనించండి, లోకం సమాజంలో మనమున్నాం, అన్యులు ఉన్నారు, మనమున్నాం. కానీ మనము యేసుక్రీస్తు ద్వారా ప్రత్యేకింపబడ్డాం. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం కట్టబడ్డాం కనుక నీ క్యారెక్టర్ మార్చుకోవాలి, మీ పద్ధతులు మార్చుకోవాలి, మన క్రియలు మార్చుకోవాలి, మన తలంపులు మార్చుకోవాలి, మన చూపులు మార్చుకోవాలి. ఇవన్నీ మార్చుకున్నప్పుడే దేవుని బిడ్డగా నువ్వు అంగీకరింపబడతావు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లోకంలో ఏం తిందమో ఏం త్రాగదమో ఏ అనుక్షణం వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళ క్రియల్లో మనం పాలిభోగస్తులు కాకుండా నీకంటూ ఒక గురి ఉంది, నీకంటూ ఒక దరి ఉంది, నీకంటూ ఒక లక్ష్యం ఉంది. ఎస్, ఇది మనం గమనించాలి పిల్లరా. అందుకే ప్రభు అంటున్నాడు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. చూడండి ఎలా ఉంది మాట. ప్రపంచాన్నే పిలిచాడు దేవుడు. ప్రపంచంలో నుండి దేవుని చేత ఏర్పరచబడిన వారు కొందరే. మనం పిలువబడిన గుంపులో ఉంటే బాగుంటుందా, దేవుని చేత ఏర్పరచబడిన గుంపులో ఉంటే బాగుంటుందా? మీరే డిసైడ్ చేయండి. అర్థమవుతుందా బ్రదర్? పిలువబడిన గుంపు, అందులో ఏర్పరచబడిన గుంపు. పిలువబడిన ప్రపంచాన్ని పిలిచాడు, కానీ ఎవరు కావాలి? దేవుని చేత ఏర్పరచబడిన గుంపు అనగా దేవుని కొరకు నమ్మకంగా జీవించే, పరిశుద్ధత కలిగి నీతి నిజాయితీ కలిగి జీవించే గుంపులో మనం చేర్చబడాలి. అలా చేర్చబడితే మనం దేవుని యొక్క రాకల్లో ఎత్తబడతాం. గమనించండి, ఆ పౌరాన్ని బయటికి పంపించిన తర్వాత అదేం చేసింది? తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలను అతని యొద్దకు వచ్చాను. చూసారా, కాకి రాలేదండి, పౌరం వచ్చింది. సంఘం అనే ఓడలో ఈరోజు కూలుమల సంఘ సవాసంలో కాకి లాంటి వారు, కాకి స్వభావం గల వారు కొంతమంది ఉన్నారు, పౌరం స్వభావం గల వారు కొంతమంది ఉన్నారు. అయితే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ మనము ఆలోచించాలి. ఒకవేళ మన మనస్సాక్షి ఈరోజు మనస్సాక్షి మనల్ని వాదిస్తుంది, మన మనస్సాక్షి మనతో మాట్లాడుతుంది. ఈరోజు మనం ఎలా ఉన్నదని ఎదుటోడు చెప్పే అవసరం లేదు. నీకు నీవే సాక్షి,
అది నీతో బోధిస్తుంది, నీతో మాట్లాడుతూ ఉంటుంది. కనుక మనం జాగ్రత్త కలిగా మనం ఉండాలి. ఈ రోజు దేవుని యొక్క రాకడ సమీపించింది కనుక మనం ఎలా ఉండాలంటే దేవుని కొరకు నమ్మకంగా. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే దేవుని ఇల్లంతటి నీవు నమ్మకస్తుడు. దేనిని బట్టి నమ్మకస్తుడు? క్రియలు బట్టి, ఆలోచనలు బట్టి, తలంపులు బట్టి, హృదయ అంతర్భాగాన్ని బట్టి నమ్మకస్తుడిగా దేవుని చేత పేరు పొందాడు. ఈ రోజున మనం కూడా అలా, ఆయన మోషే కూడా మానవుడే, మనం కూడా మానవులే. కానీ మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి పిల్లరా. దైవ సేవకుని యొక్క వాక్యాన్ని విని గ్రహించినటువంటి వారు ఈ రోజుల్లో గమనించండి, అంత్య దినములలో ఈ రోజుల్లో చాలా మంది వయసు మీరిపోతా ఉంది. 60 ఏళ్ళు కానివ్వండి, 70 ఏళ్ళు కానివ్వండి, ఎన్ని ఏళ్ళు అయినప్పటికీ కూడా కోపాన్ని చంపుకోలేరు, కోపాన్ని జయించలేరు, ఆవేశాన్ని చంపుకోలేరు. ప్రభు నమ్ముకున్నాం కానీ మన ఆవేశం అటువంటిదే. కోపం మర్చిపోలేరు, ఆశలు ఏది చంపుకోరు. కానీ దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? దేవుని కొరకు నువ్వు ఏం చేశావు? ఈరోజు మనం చెప్పగలను, దేవుని కొరకు లోకంలో ఉన్నటువంటి మూడిటిని, శరీరాశ, నేత్రాశ, జీవపడములు, ఈ మూడిటిని ఒక క్రైస్తవుడు జయించకపోతే నిత్యం నరకం. ఇది వాస్తవం. ఏదో పాటలు పాడినంత మాత్రాన కాదు, ఏదో వాక్యాన్ని బోధిస్తున్నంత మాత్రాన కాదు, వాక్యం చదివినంత మాత్రం కాదు, ఆరాధన చేసినంత మాత్రం కాదు. నీ క్యారెక్టర్ మారాలి, మన పద్ధతులు మారాలి. ఎందుకంటే పిల్లలు గమనించండి, అన్నీ చేస్తున్నామో మనకి జయం లేకపోతే, శరీరం మీద ఒక జయం లేకపోతే, శరీరాన్ని మనం జయించకపోతే, యేసు ప్రభు 33.5 సంవత్సరములు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, నేను ఈ లోకమును జయించిన ప్రకారం మీరు కూడా, గట్టి చెప్పి మాట, నేను ఈ లోకమును జయించిన ప్రకారం మీరు కూడా, ఎస్ నేను జయించున్నాను, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువుపరచగలరా అని అన్నప్పుడు ఎవరు కూడా ఆయన తప్పును పట్టలేదండి. అంత మట్టుకే కాదు, నేను పరిశుద్ధుడు, మీరు కూడా డిఫరెంట్. మన దేవుడు ఒక డిఫరెంట్. చూడు ఎంత వ్యత్యాసం ఉంది అక్కడ మాటల్లో. అలాంటి పరిశుద్ధత కలిగి ఉండటకు మనం ప్రయాసపడాలా. చూడండి, కాకి బయటికి పోయిన తర్వాత అది చూసింది, చిచ్చి నేను ఇక్కడ ఉండదు కదా, అంతే కలబరలు ఉన్నాయి, శరీరాశ ఇవన్నీ భయంకరంగా ఉన్నాయి, నేను ఎందుకు ఉండాలి ఇక్కడ అనుకునింది అది లేదండి. ఎందుకు? దాని బుద్ధి అది. ఎక్కడ కుక్క చేస్తే, ఎక్కడ కలబరలు పడితే దాని మీద వాళ్ళే పక్షి. అది పావురం చూడండి, అది ఎక్కడైనా పీనుగుల మీద వాలినట్టు ఎక్కడైనా ఉందా? మీరు చూసారా? చూసే చెప్పండి. దానితో క్యారెక్టర్, దాని ఒక నడవడిక ఉందండి. దాని స్థానము వేరు, దాని నడవడిక వేరు, దాని ఆలోచనలు వేరు. మనం కూడా పావురంలోగా మనం కూడా ఉండాలి ఈరోజు. ఎస్, ఇదే మన కాన్సెప్ట్. ఇలాగ ఉండాలి మనం. పావురంలోగా పరిశుద్ధత కలిగి, ఒక కాకి చెట్టు మీద కూర్చొని ఆలోచన చేస్తూ ఉంది. ఏమని ఆలోచన చేస్తూ ఉందంటే, అడిబడివి తిరుగుతుంది, ఊరూరు తిరుగుతూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంది. దాని కడుపు నిండలేదు, దాని ఆకలితో ఉంది. అది అనుకునింది, నేను ఇంత తిరుగుతున్న కడుపే నిండదు కదా అని ఒక దృశ్యాన్ని చూస్తుంది. అలా ఆలోచన చేస్తూ చూసినప్పుడు కొన్ని పావురాలకు ఒక యజమానుడు గింజలు వేస్తూ ఉన్నాడు, ఆ సమృద్ధిగా తింటున్నాయి. ఈ కాకి అనుకునింది, ఇవేమి కష్టపడవు, ఇంత బాగున్నాయి, సమృద్ధిగా ఉంది, బాగున్నాయి కదా, నేను కూడా దీనిలాగా మారిపోతే బాగుంటుంది కదా అని చెప్పి వెంటనే చెట్టు మీద ఉన్నటువంటి కాకి కిందికి దిగొచ్చి సున్నంలోన బూడిదలోన కిందికి మీదికి పొరలాడి మొత్తాన్ని కష్టపడి రంగు తెచ్చుకునిందండి. రంగు తెచ్చుకుని వెంటనే పావురాల్లో జొరబడి మేడం ప్రారంభిస్తూ ఉన్నాయి. ఆ పావురాలు ఒరిజినల్ అయినటువంటి పావురాలు అంటున్నాయి, ఏయ్ ఎవరు మీరు అంత అంటే, మేము పెద్ద జాతి పావురాలు, మీరు చిన్న జాతి పావురాలు, మనమంతా ఒకటే, నాకు రెక్కలున్నాయి, నీకు రెక్కలున్నాయి, నీకెందుకు నాకెందుకు, అలా 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 అని కొన్నాళ్ళు అలాగే కాలం గడిపింది. ఒకరోజు ఏమైందంటే, ఆకాశం మబ్బు పెట్టింది. ఆకాశం మబ్బు పెట్టి ఒక్కొక్క చినుకు భూమి మీద పడుతూ ఉన్నప్పుడు కాకుల మీద పడుతున్నాయి, పావురాల మీద పడుతున్నాయి. ఈ రెండింటి మీద పడుతూ ఉన్నప్పుడు కాకి మీద పడే ప్రతి చినుకు ఏమవుతుంది? అది ఒరిజినలా? వేశ్యం కదా. వేషధారణ వేసేవాళ్ళు, వేషధారణగా జీవించే వాళ్ళు, నువ్వు ఎక్కడన్నా వేషధారణ చేయి, దేవుని సన్నిధిలో ఆటలు సాగవు. 10 మంది ఉన్నప్పుడు ఒక రకంగా, సేవకుడు ఉన్నప్పుడు ఒక రకంగా, సంఘంలో ఉన్నప్పుడు ఒక రకంగా, నీ ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా, పొలంలో ఉన్నప్పుడు ఒక రకంగా, రోడ్ల మీద ఉన్నప్పుడు ఒక రకంగా. ఇలాంటి రకరకమైనటువంటి జీవితాలు జీవించేందుకు కాదు బ్రదర్ నిన్ను దేవుడు సృష్టించింది. ఇలాంటి వేషధారణ చేసుకునేందుకు కాదు, నీ కొరకు రక్తాన్ని కార్చింది. ఖబర్దార్, జాగ్రత్త, మనస్సు మార్చుకో.
పొలంలో ఉండివాడు ఇంటికి వచ్చేంత నమ్మకం లేదు, మిద్దె మీదే ఉండివాడు కిందికి దిగేంత నమ్మకం లేదు. అన్ని జరుగుతున్నాయి, చూస్తున్నాం. ఏ సమయంలో ఏం జరుగుతుందో మాకు తెలీదు. కనుక జాగ్రత్తగా 2 చేతులు జోడించి మీకు చెప్తా ఉన్నాను, దైవ సేవకుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించాలి. మన హృదయమైన పలకల మీద వాటిని రాసుకోవాలి, మన కంఠపుష్పంగా ధరించుకోవాలి. ఒక ఆయన అంటున్నాడు, అయ్యా నాకు 70 ఏండ్లు, ఇంతగా ప్రార్థన చేస్తున్నాను, 70 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి దేవుని మందిరానికి పోతున్నాను, నాలో చెడు పోవటం లేదు. ఎందుకు పోవటం లేదు అయ్యా అని నన్ను అడుగుతున్నాడు డైరెక్ట్. అయ్యా మీరు పెద్దవారు, నేనేం చెప్పాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక ఆలోచన నాకు ఇచ్చాడు. ఆ మాట ఏం మాట్లాడానంటే, అయ్యా నిజమే, అసలు వాక్యం వింటున్నావా, వాక్యం చదువుతున్నావా? చదువుతున్నాను. వాక్యం వింటున్నావా? వినటం వేరు, చదవటం వేరు. కానీ ఒకటి చెప్పగలను, ఒక క్రైస్తవుడు ఈ లోకంలో ఈ మూడిటిని జయించాలంటే ఒకే సొల్యూషన్. అది ఎలాంటి సొల్యూషన్ అంటే, దైవజనుడు చెప్పబడినటువంటి ఉపదేశము, దైవజనుడు చెప్పబడిన వాక్యము, చెప్పబడిన వాక్యాన్ని ఎప్పుడైతే నీ గుండె లోతుల్లో దాన్ని భద్రంగా దాచుకుంటావో, ఆ గుండె లోతుల్లో ఎప్పుడైతే వాక్యాన్ని స్థిరపరచుకుంటావో, దాచుకుంటావో, అది ఎక్కడికి నువ్వు వెళ్ళినా కూడా పాపం జోలికి నువ్వు వెళ్ళవు, నేత్రాశ జోలికి నువ్వు వెళ్ళవు. ఒకళ్ళు వెళ్ళాలన్నా వాక్యం నేను తడతా ఉంటుంది. నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నీ త్రోవకు వెలుగై ఉన్నది, అదేమో నీ పరలోకం తీసుకెళ్తుంది. ప్రేమను దేవుడారా, 2 చేతులు జోలిచి మీకు చెప్తా ఉన్నాను, మీ దైవజనుడు చెప్పిన వాక్యాన్ని మనం గైకొని మన హృదయంలో భద్రంగా దాన్ని దాచుకుంటే నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు రాజువే. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తావు? విందురు మట్టికి వింటారు కానీ దాన్ని గ్రహించడం లేదు. వినేవాళ్ళు కాదు క్రైస్తవులు, దాన్ని గ్రహించే వాళ్ళు క్రైస్తవులు. హల్లెలూయా. జాగ్రత్త కలిగి మనం ఆలోచించాలండి. కాకి వలె ఉంటావా, పౌరం వలె ఉంటావా? ఒక్క మాట చెప్పు, నేను ముగిస్తాను. ఇప్పుడు పెళ్లి జరుగుతుందండి, ఇక్కడ వివాహం జరుగుతూ ఉంది. ఇక్కడ వివాహం జరుగుతుందంటే పెండ్లి కుమారుడు సిద్ధపడి ఒకడు వస్తున్నాడంటే పెండ్లి కుమార్తె ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అమ్మా? ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? సిద్ధపడి ఆమె తను బట్టలతో అలంకరించి, నగలతో అలంకరించి, మంచిగా రెడీ చేసి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టాలి. ఎందుకు? ఆమె వివాహం, పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. అయితే పెండ్లి కుమారుడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పెండ్లి కుమార్తె అంటే సంఘం, నో డినామినేషన్. ఏబిఎం కాదు, ఐఎంబి కాదు, సిఎస్ఐ ఏది కాదు, సార్వత్రిక సంఘం. అలా నువ్వు ఉండవు. మన పెండ్లి కుమారుడు మన ప్రభు వచ్చే సమయంలో సంఘం ఎలా ఉండాలంటే సిద్ధపడి కలిగి ఉండు. బట్టలతో కాదు, నగలతో కాదు, ఆస్తులతో కాదు, మాటలతో కాదు, వాక్యానుసారమైన జీవితంతో. ఈ నీలో వాక్యానుసారమైన జీవితం లేకపోతే నువ్వు విడవబడతావు. విడవబడిన తర్వాత అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రేమ దేవులారా, చాలా జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభు నామం తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశించుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, చక్కటి వాక్యం అందించిన సేవకు మధు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని యొక్క చిత్తానుసారముగా మనమందరము జీవించినట్లుగా, బ్రతుకున్నట్లుగా ప్రభు యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ తలల ఉంచి ఉండగా ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రాలు. మేమందరం ప్రభా విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టక ఈ వాక్య ప్రకారముగా నీ చిత్త ప్రకారంగా నడుచుకునే మహాభాగ్య, మహాధన్యత మాకు మెండుగా దండిగా మీరు ప్రసాదించండి అని ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉండగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్న కృపణ మరియమ్మ గారు మనకు చిన్ని ప్రార్థన నడిపిస్తారు. అందరు తరలో వచ్చినట్టు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు రాజ్యాన్ని బంగారు పాదములకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రం.